పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం చదువుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాం. నేను కూడా ఏం చెప్పాలి, గాడిద కట్లు ఇవే ఎప్పుడు చెప్పేది కదా, ఎలా చెప్పాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని నేను ఆలోచించినప్పుడు ఇక్కడ మనం చదువుతున్నాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని కేకలు వేశారు. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు తగ్గించుకొని గాడిదను ఎక్కొచ్చాడు. గాడిదని చెప్పినాడు ఒక శాంతికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు తగ్గించుకొని ఒక శాంతిని కలిగించడానికి గాడిది పిల్లని ఎక్కాడు. ఏమిటంటే గాడిది పిల్లని ఎక్కి ఆయన వచ్చాడు. కానీ రాజులకు ఏమి ఎక్కుతారు? గుర్రాలు ఎక్కి వాళ్ళు గుర్రపు రథాలు ఎక్కి వాళ్ళు వస్తారు. కానీ యేసు ప్రభు అలాగే రాలేదు. ఆయనకి రాసిని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడారంటే ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక. ఇశ్రాయేల్ గారి ఒక రాసే, కానీ రాజుగా ఉండి గుర్రం మీద వచ్చాడా, గాడిద మీద వచ్చాడా? గాడిద మీద వచ్చాడు యెరూషలేముకి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుని బిడ్డైన మన అందరం కూడా యేసు ప్రభుకి ఖర్జూర మట్టలతో స్వాగతం పలికారు. ఏంటంట? ఖర్జూర మట్టలతో స్వాగతాన్ని పలికినారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ఖర్జూర చెట్టుని మనం చూస్తే అవి ఇలా చాలా పొడుగ్గా వస్తాయి కొమ్మలు, చాలా పొడుగ్గా వస్తాయి కొమ్మలు. ఆ కొమ్మలకి చాలా సైడు రెమ్మలు వస్తుంటాయి. కాబట్టి అది చాలా పొడుగ్గా రెమ్మలతో చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి అందరూ అట్లా పట్టుకొని హోసన్న జయము అని చెప్పేసి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. అదే సమయాన్న ఆ ఖర్జూర మట్టలు దారిపుడిన పరిచి దాని మీద ఏం చేస్తారంట, గాడిద నడిపించారు. గాడిద పైన ఏం చేశారు? తమ వస్త్రాలను వేసి ఆ గాడిద పైన ఆయన ఎక్కించి కూర్చుండబెట్టి ఆయనకి ముందు వెనక కూడా హోసన్న జయమని వాళ్ళందరూ ఏం చేస్తారంట, ముందుకి తీసుకొచ్చారు. అంటే యేసు ప్రభు సిలువ మరణానికి వెళ్ళినప్పుడు జయమని పలికారా, అపజయమని పలికారా? చెప్పండి, జయమని పలికారా, అపజయమని పలికారా? జయమనే పలికారు. కాబట్టి యేసు ప్రభు సిలువకి ఏం చేశాడంట, విజయ ఉత్సాహంతో ఊరేగించి ఆయన దేవుని మహిమపరిచినాడు. కాబట్టి సిలువని విజయ ఉత్సాహంతో ఆయన జయముతో ముగించాడు. ఆయన మరణం ముగింపు కూడా జయముతో ముగించబడింది. కాబట్టి ఆయనకు హోసన్న జయమని వారందరూ పలికినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. ఎవరైతే హోసన్న జయమని పలికారో అదే రోజుతో మళ్ళీ కొన్ని 2 రోజుల తర్వాత మరుసటి రోజున ఇంకా 2 రోజుల తర్వాత ఏమన్నా ఆయన్ని సిలువ వేయండి. ఎందుకంటే ఆయన సిలువ వేయబడాలి కాబట్టి అదే నోటితో వాళ్ళు సిలువ వేయబడాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అదే విధముగా ఆయన సిలువ వేయబడినాడు. అందుకని ఇక్కడ చదువుతున్నాము. ఈ ఖర్జూర వృక్షాలని లేదంటే ఖర్జూర వృక్షముని అనేకమైన పేరుతో పిలుస్తుంటారు. కొంతమంది ఖర్జూర వృక్షం అని పిలుస్తారు, కొంతమంది తమల వృక్షం అని పిలుస్తారు, తాళ వృక్షం అని పిలుస్తారు, సరళ వృక్షం అని పిలుస్తారు, కొబ్బరి చెట్టు అని పిలుస్తారు, ఈత వృక్షం అని పిలుస్తారు, పామాయిల్ చెట్టు అని పిలుస్తారు. ఇలాగ అనేక రకాలైన పేర్లు పెట్టి వాటిని ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా పిలుస్తుంటారు. కానీ వీటన్నిటిని కూడా ఇంగ్లీష్లో ఏమని రాసిందంట, పాము ఒక్క మాటే రాసిందంటే ప్లామ్ అని ఒక్క మాట మాత్రం ఇంగ్లీష్ రాసింది. కానీ తెలుగులో ఇన్ని చాలా పేర్లు వచ్చినాయి, ప్లామ్ ట్రీ. కాబట్టి దేవుని బిడ్డన మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. కాబట్టి మన అందరం కూడా ఈ ఖర్జూర వృక్షము అనేది బైబిల్లో ఎంత ఘనముగా చెప్పబడిందో, ఎంత ఘనముగా కొనియాడబడిందో, ఎంత ఘనముగా మహిమపరచబడిందో మనం చూద్దాం. యేసు ప్రభుని మనం విజయ ఉత్సాహంతో ఊరేగించినప్పుడు ఆ యొక్క ఖర్జూర మట్టలు పట్టుకొచ్చారు. ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో గెలిస్తే, ఒక ముఖ్యమంత్రి గెలిస్తే ఏం తీసుకొస్తారు చెప్పండి? జెండాలు తీసుకుంటున్నారు. ఏం తీసుకొస్తారంటే జెండాలు పట్టుకొని వాళ్ళ పార్టీ జెండాను పట్టుకొని వెళ్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, దేవుళ్ళు కూడా ఏం చేస్తారంట, ఏ దేవుడు పండుగ వస్తే ఆ దేవుడు
జెండాలు తయారు చేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఏ దేవుడు పండుగ వస్తే ఆ దేవుడి జెండాలు కూడా ఏం చేస్తారంటే పెట్టుకుంటున్నారు. అలాగే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ఏం చేస్తారు, పార్టీ ఫంక్షన్కి కానీ పార్టీ ఫీనర్కి కానీ ఇలా ఏం చేస్తారంటే వాళ్ళందరూ జెండాలు పట్టుకొని వెళ్తున్నారు. దీనికి విజయ ఉత్సాహం, విజయానికి సూచన అనమాట. కానీ జెండాలు బట్టి ఏం చేస్తారంట వెళ్తూ ఉన్నారు. కానీ ఆ దినాల్లో ఏం పట్టుకెళ్ళారు, ఖర్జూర మట్టలు. చెప్పండి అందరూ ఏమంటారంట, ఖర్జూర మట్టలు చాలా చిన్నగా ఉంటాయి, చక్కగా పచ్చగా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. మళ్ళీ మీరు వెళ్ళి ఈత చెట్టు చూస్తే ఆ మొదల్లో గుచ్చుకుంటుంది మనకి ఈత చెట్టు. కానీ ఖర్జూర చెట్టు ఇవన్నీ చూస్తే మీకు అవి గుచ్చుకో. ఒక్కపొడి చెట్టు కూడా అట్లాగే వస్తాయి కొమ్మలు, కొబ్బరి చెట్టు అలాగే వస్తుంది, పామాయిల్ చెట్టు అలాగే వస్తుంది. ఇలా ఇంకా చాలా వృక్షాల చెట్లుని అవన్నీ ఎలా వస్తుంది, చక్కగా అట్లా కొమ్మలు వస్తాయి కానీ అవి గుచ్చుకో. కానీ ఈత చెట్టు ఏం చేస్తంట గుచ్చుకుంటుంది. అందుకని నేను చదువుతున్న వాక్యంలో ఇన్ని రకాల పేర్లు కూడా ఒక్కదానికి ఒకే ఒక పేరు ఇంగ్లీష్లో వస్తుంది. అందుకని దేవుని బిడ్డైన మన అందరం కూడా యేసు ప్రభువును ఊరేగించినప్పుడు ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయన ఊరేగించారు. దానికి అర్థం అంటే సంతోషానికి సూచన. దేనికంట, ఒకటి విజయానికి సూచన, రెండవది ఖర్జూర మట్టలు అంటే సంతోషం. ఖర్జూరకాయ తింటే సంతోషం ఉంటుంది, దుఃఖంగా సంతోషంగా ఉంటుందా? ఖర్జూరకాయ తింటే దుఃఖంగా ఉంటుందా? చెప్పండి. చాలా సంతోషంగా ఉంటుంది. ఖర్జూరకాయ తిన్నా కానీ నోరంతా తీయగా అయిపోయి ఆ ఖర్జూర పాకం అంతా నోటి నిండా అయిపోయి తింటుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎలా ఉంటుందంట, ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకని దేవుని బిడ్డని మనము ఖర్జూర చెట్టును మనం చూసినట్లయితే అది సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి యేసు ప్రభువుని సంతోషపరచడానికి ఆ దినాన విజయ ఉత్సాహానికి సూచనగాను, రెండోది యేసు ప్రభువుని సంతోషపరచడానికి సూచనగాను వాళ్ళ ఖర్జూర మట్టలు తీసుకుని వచ్చి దారి పొడుగున పరిచి దాని మీద గాడిని నడిపించారు. గాడిది పైన బట్టలు వేసి ఆయన కూర్చొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గాడిద పైన మనం చూసినట్లయితే యేసు ప్రభు మనలో ఆయన కనపడాలి. గాడిద అనగా మనమే, దేవుని సేవకులు. ఎవరంట, దేవుని సేవకులు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. కాబట్టి దేవుడు ఎప్పుడు మన పైన ఉండాలి, క్రీస్తుని మనం ధరించుకోవాలి, దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. మనల్ని చూసిన ప్రతి క్షణం కూడా మనలో ఎవరు కనబడాలి, దేవుడు కనపడాలి. అలాగనే మనల్ని ఎప్పుడు కూడా ఊరేగించే విధముగా, దేవుణ్ణి ఊరేగించే విధంగా, దేవుని ఘనపరిచే విధంగా మనం కూడా కనపడాలి. ఎప్పుడు కూడా మన పైన దేవుని యొక్క నామము మహిమ ఘనత ప్రభావాలు పొందుతుండాలి. అందుకని లేవీకాండము 23వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. లేవీకాండము 23వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. మీరు చూశారు కదా, మొదటి దినమున అంటే మీరు దుబ్బ పండ్లు, ఈత పండ్లు, ఈత మట్టలు గల గొంజి కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములో మీ దేవుని యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. కానీ ఎందుకు ఈ మట్టలు తీసుకొచ్చారంటే ఉత్సాహము, విజయ ఉత్సాహము, సంతోషము, ఆనందము. యేసు ప్రభు శిలువ మరణాన్ని గెలవబోచున్నాడు, సాతాను తలను చెతకొట్టబోచున్నాడు, పాతాళములకు అధికార తాళాలు తీసుకోబోచున్నాడు, సమాధి నుంచి ఆయన మరలా 3వ దినం లేవబోచున్నాడు, మరణం మీద మనకు ముళ్ళు విరిచి జయాన్ని ఇవ్వబోచున్నాడు. కాబట్టి జయ సూచనగా, విజయ సూచనగా యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఈ యొక్క ఈత మట్టలు, ఖర్జూర మట్టలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుని సంతోషపరచాలి. ఆ దినాన్ని పాత నిబంధనలో మోషే కూడా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు, మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంచి చెట్లను, కాలువ యొద్ద నిరవంచి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సాహించడం. దబ్బకాయలు తెలుసుగా మీకు, పెద్దగా ఉంటాయి, బత్తాకాయలాగా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా దేవుడు ఏమనంటే ఆయన ఊరేగించమని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డన మనందరం కూడా ఈ దినాన మన మందిరానికి వచ్చాం. ఏం పట్టుకొచ్చాము, దబ్బకాయలు తెచ్చామా, ఈత మట్టలు తెచ్చామా, ఖర్జూర మట్టలు తెచ్చాము, ఏం తేలేదు. మనం ఏం తెచ్చాం, మరి ఆ రోజుల్లో అయితే వాళ్ళు అలా చేశారు, పాత నిబంధనలు చేశారు. అదే ఆచారాన్ని కొత్త నిబంధనలు యేసు ప్రభువుకి
చేస్తున్నారు. కానీ మనం ఇప్పుడు చేయట్లేదు అనుకోండి, అవన్నీ అవసరం లేదు దేవుని దయ వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా ఆ దినాల్లో ఆచారాలు దేవుడు చెప్పినప్పుడు వాటిలన్నిటిని కూడా వాళ్ళు చాలా చక్కగా చాలా క్రమముగా దేవునికి మహిమార్థంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. అందుకని దీనికి అర్థం ఏంటంటే యేసు ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యం మనం చదివినట్లయితే, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు. చదవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఇక్కడ మనం చూసినట్లయితే లోకములో మీకు సమాధానం కలగాలని నాకు చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించున్నాను. కాబట్టి మన అందరం కూడా ఎప్పుడు జయించాలా ఓడిపోవాలా చెప్పండి. అందరూ సాతాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, వ్యాధిని జయించాలి, మరణాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరకాన్ని జయించాలి, లోకాశ, నేత్రాశ, జీవడబ్బాలను జయించాలి, సుఖభోగాలు జయించాలి, మత్తు వ్యసనాలు జయించాలి, శరీరంలో పోరాటాలు అన్ని కూడా మనం జయించాలి. కాబట్టి మన జీవితంలో యేసుప్రభు మనం చూసినప్పుడు ఆయన జయ జీవితం చేస్తాడు. కాబట్టి ఆ దినాన్ని విజయ ఉత్సాహంతో ఆయన ఏం చేస్తాడంట ఊరేగించారు. ఎందుకంటే యేసుప్రభు ఒక కార్యం చేయబోతున్నాడు. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. కొలస్సీ 2:15. మరియు అపరాధముల వల్లను శరీరమందు సున్నతి పొందక 2:15 2:15 సరే చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యేసు ప్రభు మీద విగురూపముగా రుణముగా విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసిన ఆయన ప్రధానులను అధికారులు నిరాయుధులుగా చేసి సిలువ చేత జయ ఉత్సాహంతో జయ ఉత్సాహంతో వారిని పట్టి తెచ్చి బహాటంగా వేడుకతో కనిపరచు. కాబట్టి ఒక జయం పొందబోతున్నాడు, అధికారం మీద జయం పొందబోతున్నాడు, పాపం మీద జయం పొందబోతున్నాడు, వ్యాధి మీద జయం పొందబోతున్నాడు, మరణం మీద జయం పొందబోతున్నాడు, సాతాను మీద జయం పొందబోతున్నాడు, సమాధి మీద జయం పొందబోతున్నాడు, మరి పాతాల మీద జయం పొందబోతున్నాడు. ఇలాగ సమస్తాన్ని జయం పొందబోచ్చారు. కాబట్టి యేసు ప్రభుని విజయ ఉత్సాహంతో ఊరేగించారా? ఏదో సాధారణంగా ఊరేగించారా? విజయ ఉత్సాహంతోనే ఊరేగించారు. దేవుడు కూడా చెప్తాడు ఉత్సాహంతో విజయ ఉత్సాహంతో దేవుని ఏం చేయాలంట ఊరేగించాలి. కాబట్టి దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు విజయ ఉత్సాహంతో ఊరేగిస్తాడు. మనము దేవుణ్ణి విజయ ఉత్సాహంతో ఊరేగించాలి. అదే సమయాన్ని దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు విజయ ఉత్సాహంతో ఊరేగిస్తున్నాడు. 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు మీరు చదివితే దేవుడు కూడా మనల్ని విజయ ఉత్సాహంతో ఊరేగింపు చేస్తున్నాడు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇక్కడ మనం చదువుచున్నాం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయ ఉత్సాహంతో ఊరేగించున్న దేవునికే స్తోత్రం. మా ద్వారా ప్రతి స్థలమందు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ విజయ ఉత్సాహం, నువ్వు చదువుల్లోకి వెళ్ళినా, ఎగ్జామ్కి వెళ్ళినా, లేకుంటే ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ప్రతి స్థలములో కూడా దేవుడిని ఏం చేస్తాడంటే విజయ ఉత్సాహంతో ఊరేగిస్తాడు. అందుకని మన జీవితంలో
ఏ విషయంలో సరే మనం విజయం పొందాలా, అపజయం పొందాలా? చెప్పండి. విజయం పొందాలనుకున్నారా, అపజయం పొందాలనుకున్నారా? ఇక్కడ 15వ వాక్యంలో రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. కాబట్టి నశించిపోయేవారు ఉంటారు, రక్షించబడేవారు ఉంటారు. అయితే నశించిపోయేవారితో నశించిపోవటము కాదు, కానీ మనం ఎప్పుడు కూడా దేవునికి సువాసనగా ఉండాలి. ఎవరు సువాసన అంట? చెప్పండి. దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము అంటే ఏంటి? దేవునికి మనం సువాసనగా ఉండాలంటే ఎవరి ద్వారా సువాసనగా మారుతున్నాం? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు మనకి ఏ సువాసన ఇస్తున్నాడు? విజయ ఉత్సాహము. చెప్పండి అందరూ. దేవుడు ఏం చేస్తున్నా? విజయ ఉత్సాహంతో, ఎల్లప్పుడూ విజయ ఉత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఒక మనిషి గెలిచాడు అనుకోండి, విజయం కప్పు కొట్టాడనుకో, ఏం చేస్తారు? పైకి ఎత్తుకొని విజయ ఉత్సాహంతో కారులో ఊరంతా ఊరేగిస్తారు. క్రికెట్ కప్పు కొట్టిన, IPL కప్పు కొట్టిన ఏం చేస్తుందంట? చాలా ఊరేగింపు అనేది చేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మన జీవితం అనేది ఎప్పుడు విజయ ఉత్సాహంతో ఊరేగించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మన చేతిలో ఎప్పుడా ఖర్జూర మట్టలు ఉండాలి. ఏమనంట? ఖర్జూర మట్టలు అంటే ఏం చెప్పండి? విజయానికి సూచన, రెండోది సంతోషానికి సూచన. ఈ రెండు మనం ఉండాలి. ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి. ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనం సంతోషంగా ఉండాలి. రెండోది విజయ ఉత్సాహం మనలో కనపడాలంటే గెలుస్తాను, లేక నేను గెలిచాను, లేకుంటే దేవుడు గెలిపిస్తాడు అనే ఒక ఊపు మనలో ఉండాలి. కానీ ఎప్పుడు అధైర్యపడిపోవటము, కృంగిపోవటము, భయపడిపోవటము, దుఃఖపడిపోవటము, బాధపడిపోవటము, చేతగానితనంగా ఉండటము, నీరు గారిపోయి మన సమస్యలు పోవటము అలాంటి మనం ఉండవు. ఏదైతే మనం చేయాలనుకున్నామో, ఏదైతే దేవుడికి అప్పగిస్తామో దాన్ని చేయటానికి దేవుడు మాత్రమే సిద్ధముగా ఉన్నాడు. అందుకని దేవుడు ఖర్జూర మట్టలు అని చెప్పినాడు. ఒకటి శాంతికి సాదృశ్యం, అది సంతోషానికి సాదృశ్యము. రెండోది విజయ ఉత్సాహానికి సాదృశ్యం. అందుకని దేవుని బిడ్డ మనము ఎల్లప్పుడూ మన జీవితంలో సంతోషంగాను విజయ ఉత్సాహంగా ఉండాలని ఈ ఖర్జూర మట్టలు పట్టుకొని యేసుని ఊరేగించి సంతోషపరిచాడు. అలాగే దేవుడు కూడా మనల్ని కూడా ఊరేగించి ఆయన మనల్ని సంతోషపరుచున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక ఈ ఖర్జూర వృక్షం అనేది సౌందర్యము గలది. ఎలాంటిదంట? ఖర్జూర వృక్షములో అనేది చూస్తే సౌందర్యం కలది. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వాక్యం, 1:16. మోషే మామయ్యైన కేయును కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. మనం చూసినట్లయితే ఖర్జూర వృక్షము అంటే ఖర్జూరపు చెట్లు పట్టణం అంటే ఏ ఊరు చెప్పండి? ఖర్జూర వృక్షము, ఖర్జూర చెట్లు ఉండే పట్టణం ఏ పట్టణం? ఎరుకో పట్టణం. ఏ పట్టణం అంట? ఎరుకో నిండా ఏముంటుందంట? ఖర్జూర చెట్లు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ ఖర్జూర చెట్లు ఎక్కడంట? ఎరుకోలోనే. బైబిల్లో రాస్తుంది కదా, ఎరుకోలోనే. కాబట్టి ఇక్కడ ఈ ఎరుకో పట్టణంలోని ఖర్జూర చెట్లు ఏంటి పట్టణం అంటే ఏంటంటే అది ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణానికి వెళ్ళి ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? శపించబడిందని షీనారీశ్వరు ఆకాన్ని ఏం చేస్తారు? కొట్టి చంపేశాడు. కాబట్టి మనం చూసైతే ఎరుకో మనం చూసినప్పుడు అది ఆశ్రయించబడింది, కానీ దేవుని చేత శపించబడింది. ఎవరి చేత అంట? దేవుని చేత. ఎరుకో పట్టణం ఏమైందంట? శపించబడి దాన్ని నాశనం చేయమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ ఖర్జూర మట్టలు అనేది మనం చూసినట్లయితే సౌందర్యం గల పట్టణము. ఏ పట్టణం అంట? ఖర్జూర అంటే ఏంటంట? సౌందర్యం గలది. అందుకని మన అందరూ కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఇది చాలా సౌందర్యం గలది. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి ఆ పట్టణంలో నివసించడానికి ఇష్టపడ్డారు. మొదటి ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 3వ వాక్యం. 34:3. సోయరు వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరి యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు
నేను ప్రమాణము చేసిన దేశము ఇదే, కన్నులారా నిన్ను దాని చూడనిచ్చితిని కాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఎవరు చెప్పాడు ఈ మాట? దేవుడు ఎవరు చెప్తున్నాడు? మోషే చెప్తున్నాడు. ఎక్కడ, ఏ పట్టణం ఇది? ఎరుకో. మొదటి వాక్యం చదవండి, మీకు అర్థమైంది. నేను చెప్పేవంతా ఇక ఎక్కట్లా. మొదటి వాక్యం ఏం రాస్తుంది? మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరం వరకు ఎక్కాను. అంటే కనుక మోషే చనిపోయేటప్పుడు లాస్ట్లో చూసిన పట్టణం ఏ పట్టణం? ఎరుకో పట్టణం. చెప్పండి. ఖర్జూరపు కాయలతో ఉంది. ఖర్జూరపు కాయలు అప్పుడు ఇంకా శపించబడలా. ఎప్పుడు శపించబడింది? మోషే కాలంలో శపించబడలా. యెహోషువ కాలంలో వాళ్ళు వెళ్ళే ప్రయాణంలో దేవుడు శపించి అక్కడ ఏం ముట్టుకోకూడదని చెప్పి దాన్ని కాల్చిపోని చెప్పేశాడు. కానీ ఇక్కడికి చూసి వెళితే మోషే ఆ ఎరుకోను దూరం చూశాడు. ఇంకా అప్పుడు ఎరుకో దాటలేదు వీళ్ళు. ఆ తర్వాత యెహోషువ వీళ్ళు దాటి తీసుకుని వెళ్ళాడు. అయితే ఆ పట్టణం ఎలా ఉందంటే, ఎరుకో పట్టణం చాలా అందంగా ఉంటుంది. 3వ వాక్యాలు చదువుచున్నా, ఏమని చదువుచున్నా? సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించి, మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానం నాకు ఇచ్చేదని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేస్తున్న దేశం ఇదే, కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికే వెళ్ళకూడదు. ఏదది? ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక ఎరుకో పట్టణాన్ని దేవుడు చూపించాడు. అది ఎంతో అందముగా సౌందర్యం ఉంది. కానీ మోషే దానిలో ప్రవేశించకుండా ఇస్కా కొండ మీద ఆయన చనిపోయినట్లుగా మనం చదువుతున్నాం. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ యొక్క ఖర్జూర చెట్టు అనేది చాలా అందంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పట్టణం అంతా కూడా చాలా బాగుంటుంది. అయితే ఏమైందంటే అక్కడ నీళ్ళు అనేవి ఉప్పగా ఉంటాయండి, చేదుగా ఉంటాయండి నీళ్ళు. కాబట్టి విషపూరితంగా కనబడతాయి నీళ్లు. చెట్లు చూస్తే ఎంతో అందముగా సౌందర్యంగా ఉన్నాయి, మంచి పండ్లు కాస్తాయి. కానీ తీయటి పండ్లు కాస్తాయి. కానీ ఆ నేల ఎలా ఉంటుందంటే ఉప్పగా, చేదుగా, అది ఒక విషపూరితంగా ఉంటుంది. చదవండి అన్నమాట. 2వ రాజు 2వ అధ్యాయం 19వ వాక్యం. 2వ రాజు 2వ అధ్యాయం 19వ వాక్యం దాన్ని స్పష్టంగా రాస్తుంది. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడమైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, చాలు ఏమన్నారు? అంతటా పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది. ఇట్లా అవుదంట, చాలా అందంగా ఉంది. ఆ రమ్యం అంటే అందం కంటే గొప్పది, ఇంకా చాలా రమ్యంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తే దుబాయ్ చాలా అందంగా ఉంటుంది. వాళ్ళు చెప్తుంటారు, అబీబీ దుబాయ్, కమ్ టు దుబాయ్ అంటూ ఉంటారు. ఇప్పుడు అక్కడ చూస్తే పారిపోతారు అందరూ. అబీబీ లేదు, కమ్ టు లేదు, మొత్తం బ్యాక్ అయిపోతున్నారు. దుబాయ్ మొత్తం బూడిద అయిపోతుందంట. అక్కడ ఎక్కడ కూర్చున్నా బాంబులు పడుతున్నాయి అక్కడ. కాబట్టి ఎందుకు చెప్తున్నాయంటే వాళ్ళు అంత అందం ఉంటుంది ప్రపంచం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దాన్ని చాలా వరకు నాశనం చేశారు. అట్లా ఎన్ని గల్ఫ్ దేశాలు, కువైట్ కానీ, లేకుంటే సౌదీ అరేబియా కానీ, ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 సిటీ ఏదో తెలిసి ఇప్పుడు కట్టబోయేది 2029 కల్లా సౌదీ అరేబియా. నీటిలో 175 కిలోమీటర్ దూరం సిటీ కడుతున్నాడు వాడు. ప్రపంచంలో ఎక్కడా లేదు. వాటర్లో కడుతున్నాడు 175 కిలోమీటర్లు. 175 కిలోమీటర్లు అంటే ఎంత దూరం చూడండి. అంత దూరము నీళ్ళల్లో సిటీ కడుతున్నాడు, పొల్యూషన్ లేకుండా, కార్లు బండ్లు లేకుండా. ప్రపంచంలో నెంబర్ 1 సిటీ అదే అయింది నెక్స్ట్. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోయి ఆయిల్ బంకుల్లో కానీ, పెట్రోల్ బంకుల్లో కానీ, గ్యాస్ బంకుల్లో కానీ మొత్తం బాంబులేసి నాశనం చేశాడు. అవి రిపేర్ చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టిద్దండి. ఎందుకు చెప్తారంటే ఇదంతా ఒక అందమైన దేశం ఆ దినాల్లో ఎరుకో పట్టణము. అందుకని ఎరుకో గోడలు మనం చూస్తే పగలగొట్టడానికి సాధ్యమైందా? ఇప్పుడు కూడా చూడండి ఎంత లావు ఉంటాయంట. ఎరుకో గోడలో 3 లారీలు జరుగుతుందంట. ఎరుకో గోడ అంత లావు కట్టినారు. దాన్ని కొట్టలేక వీళ్ళ వల్ల కాక దేవుడు ఏం చేశాడు, 7 రోజులు దాని చుట్టూ తిరగనరా అని చెప్పాడు. 7 రోజులు తిరిగి దాన్ని పడగొట్టాడు. కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ఎరుకో పట్టణం కానీ, ఎరుకో సిటీ కానీ. మరి ఆ రోజులు అంత ఖర్జూర మట్టలతో, కాయలతో ఎంతో స్ట్రాంగ్ ఉండేది. కానీ ఆ భూమిలో నీళ్లు మాకు ఎలా ఉన్నాయంట చెప్పండి, ఎలా ఉన్నాయంట? నీళ్లు మంచివి కావు. ఏమంట? నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి ఎలా ఉందంట? సారంగా ఉందా, నిస్సారంగా ఉందా?
నీళ్లు బాగుంటేనే భూమి కూడా ఎలా ఉంటుందంట, సారం ఉంటుంది. భూమి బాగుంది, నీళ్లు బాగోకపోతే ఏమవుతుందంట, సారం అనేది ఉండదు. అందుకని ఖర్జూరం ఈత చెట్లు అంటే దానికి రెండవ అర్థం ఏమంట, సౌందర్యము గలది. చెప్పండి అందరూ, ఎలాంటి అంట, సౌందర్యం గలది. అందుకని చూడండి పరమగీతాల్లో మనం చదివినట్లయితే 5వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. పరమగీతాలు 5వ అధ్యాయం 10వ వాక్యం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. ఇక్కడ మనం యేసు ప్రభువుని మనం చూస్తున్నాము, దీనికంటే అందమైన వాడు. దేనికంటే, ఎరుకో పట్టణం కంటే కూడా ఎవరింట, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతను ఏం చేయొచ్చంట, గుర్తింపవచ్చు. కాబట్టి యేసు ప్రభువుని మనం చూసినట్లయితే ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో ఆయన ఏం చేయొచ్చంట, మనము గుర్తించవచ్చు అనేసి మనం చదువుతున్నాం. కాబట్టి సంఘము కూడా నా ప్రియురాలు, సంఘము కూడా సుందరి అంటున్నాడు. ఇదే పరమగీతం 1వ అధ్యాయం 15వ వాక్యంలో, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు భూకండ్లు అని మనం చదువుతున్నాం. కాబట్టి సంఘము కూడా ఎలాగుందంటే దేవునికి ఎంతో సౌందర్యంగా ప్రియురాలు కనబడుతుంది. యేసుప్రభువు కూడా ఎంతో సౌందర్యంగా ప్రియుడిగా కనబడుతున్నట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ఖర్జూర చెట్టు అంటే అందము సౌందర్యము. ఏమంట, అందం మోస్కరం, సౌందర్యం వ్యర్థము. కానీ యెహోవా యందు భక్తుల స్త్రీ కొనియాడబడిను. కాబట్టి మన అందరూ ఎలా ఉన్నారంటే నశించిపోయే అందము సౌందర్యం కాదు. ఈ దినాల్లో చాలా మంది మేకప్ల కోసము చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దేనికోసం అంట, అందంగా రావాలి. రకరకాల క్రీములు వచ్చేస్తాయంట, నల్లగా ఉండేలా తెల్లగా వచ్చేస్తారంట, కోతిలాగా ఎర్రగా వచ్చేస్తారంట, రకరకాల క్రీములు వచ్చేసినాయి ఇప్పుడు. మళ్ళీ దాన్ని ఏంటో ఒక మంటలాగా పెట్టి ఒళ్ళంతా కాలుస్తున్నారు. దాన్ని కాలుసుకుని టప్ 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 అంటే అంత నల్లగా ఉంటే తెల్లగా 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 అయిపోతుంది. డ్రాప్స్ డ్రాప్స్ మిషన్ పెడుతున్నాడు. ఒక మిషన్ పెడితే ఏమవుతుందంట, అలా పెడతా ఉంటే నల్లగా ఉంటే తెల్లగా వచ్చేస్తుంది ఒళ్ళంతా. ఇప్పుడు సౌందర్యంగా ఉండడానికి ఏం చేస్తున్నారు, రకరకాలుగా చేస్తారు. ఇవన్నీ కూడా ఒక వ్యాధి అయితే దెబ్బ పుల్లి పట్టాను. ఒక్క వ్యాధి, సరైన వ్యాధి వచ్చిందంటే 50 లక్షలు కావాలి, 1 కోటి రూపాయలు కావాలి. వాడు దేనికి పనికిరాడు, వాడి అవయవాళ్ళు పీకేస్తుంటారు. అది పీకేస్తారు, ఇది పీకేస్తారు, అన్ని అవయవాలు దేనికి పనికి రాకుండా వస్తారు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, ఇది సాధారణ అందం కాదు, ఇది దేవుని యొక్క అందము, ఎంతో మహిమ కలిగింది. కాబట్టి ఖర్జూర వృక్షం చెప్పినప్పుడు అందానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఖర్జూర వృక్షం అంటే చిన్నగా ఉంటుంది. ఎలా ఉంటుందంట, స్ట్రైట్గా ఉంటుంది ఆ చెట్టు. అన్ని చెట్లు వంకర పోతాయి, వంగిపోతాయి. కానీ ఈ చెట్టు ఎప్పుడు కూడా ఏమవుతుందంట, వంగిపోకుండా స్ట్రైట్గానే ఉంటుంది ఈ చెట్టు. పరమగీతాలు 7వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. పరమగీతములు 7వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె నున్నవి. కాబట్టి మనం చదువుతున్నాము, నీవు తాళ వృక్షము అంతా చిన్నని దానం. పాతకాలంలో తాళ వృక్షం అంటారు, ఖర్జూర వృక్షం అంటారు, దాన్ని ఈత చెట్టు అంటే ఇలా ఎన్నో రకాలుగా పేర్లు పెట్టేవాళ్ళు. అయితే ఇక్కడ మనం చూసేటైతే ఈ చెట్టు ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట అంటే వంకర జీవితం లేదు. ఒక్కరి జనం మధ్యలో మీరు ఏం చేయాలంట, వేరుగా ఉండి మీరు జ్యోతుల వలె నక్షత్రాల వలె కనబడని చెప్పి వాక్యం చెబుతుంది. కాబట్టి ఇక్కడ ఒక్కరి జనం మధ్యలో మీరు దేవుని జీవవాక్యం చేత పట్టుకొని ఎలా ఉన్నారంట, జ్యోతులు ఉండాలని ఫిలిప్పీ 3:16 రాస్తుంది. కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలంటే ఒక్కరి జనం మధ్యలో మనము స్ట్రైట్గా ఉండాలి. నడిచే మార్గము స్ట్రైట్గా చిన్నగా వెళ్ళాలి. ఎదుగుదల కూడా స్ట్రైట్గా మన పైకి వెళ్ళాలి. అంతేకాని వంకర జీవితం మనలో ఉండకూడదు, దారి తప్పిన జీవితం మనలో ఉండకూడదు, నశించిపోయే చెదిరిపోయే జీవితం మనలో ఉండకూడదు. అందుకని దేవుని బిడ్డ మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుకున్నాం. ఈ యొక్క చెట్టు ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటుందంటే దాని త్రోవ అంతా కూడా స్ట్రైట్గా ఉంటుంది. అందుకే కొంతమంది చెప్తారు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి అంటాం. ఏమంటా, స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాను, వంకర దగ్గర నేను మాట్లాడను, ముందు ఒకటి వెనక ఒకటి, మనిషి దగ్గర ఒకటి, మనిషి లేనప్పుడు ఒకటి, ఇలాంటి మాటలు నాకు రావండి, నాకు పక్షపాతం ఉండదు, ఎవరైనా నాకు సమానం, ఎవరైనా ఒకటే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా అంటారు. కాబట్టి మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలా, సైడ్ ఫార్వర్డ్ ఉండాలా చెప్పండి? వంకరగా పోవాలా, స్ట్రైట్గానే పోవాలా? ముందుకు వెళ్ళినా స్ట్రైట్గానే వెళ్ళాలి, పైకి వెళ్ళినా పైకి అంటే అర్థం ఏంటి? మన ఎదుగుదల కూడా ఏంటంటే మోసాలతోనూ అన్యాయాలతోనూ
ఇతరులు తొక్కేసి, ఇతరులు నాశనం చేసి, ఇతరుల పైకి రానియకుండా మనం పైకి వచ్చే అలాంటి వంకరతనం ఉండకూడదు. నీతిగా, నిజాయితీగా, దేవుని సన్నిధిలో విశ్వాసంతో, దేవుని సహాయంతో మనం స్ట్రైట్గా ఎదగాలి. అలాగే స్ట్రైట్గా వెళ్ళే మార్గం ముందుకే ఉండాలి, కానీ వంకర మార్గం మాత్రం మనకి ఉండకూడదు. కీర్తన 125 కీర్తన 5వ వాక్యంలో వంకర త్రోవలు ఉండకూడదని రాస్తుంది. 125 కీర్తన 5వ వాక్యం చూడండి. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయి వారితో కూడా యెహోవా కొనిపోవును. చాలు. ఇక్కడ చదువుతున్న వాక్యంలో తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఎవరైతే వంకర త్రోవలు వెళ్తారో పాపం చేసే వాళ్ళతో సమానం. పాపం చేసే వాళ్ళకి వాళ్ళకి ఏం తేడా ఉండదో, పాపం చేసే వాళ్ళని ఎలా తీసుకెళ్ళి నరకాన్ని తీసుకెళ్తారో, అలాగే ఇక్కడ కూడా మనం వంకర త్రోవలు వెళ్ళే వాళ్ళు నరకాన్ని తీసుకొని వెళ్తారు. అందుకనే మనం వెళ్ళే మార్గము మోసం లేకుండా నీతిగా, నిజాయితీగా మనం వెళ్ళాలి. ఎదిగలవడం స్ట్రైట్గా మనం చిన్నగా ఎదిగే ఒక అనుభవం మనకు ఉండాలి, కానీ ఎంత మాత్రం పడిపోయే స్థితి మనలో ఉండకూడదని చెప్పేసి చదువుతున్న సామెతలు 2వ అధ్యాయం 15వ వాక్యంలో ఇదే మాట రాస్తుంటది. సామెతలు 2:15 చూడండి. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాళ్ళు నడుచుకున్న త్రోవలు ఎవరంటే వంకర త్రోవలు అంటే. ఏ త్రోవలు అంటే వంకర త్రోవలు. మన వంకర త్రోవలు స్ట్రైట్గా వెళ్ళాలా చెప్పండి. ఎండ్రకాయ మీరేమంటారు? పీత ఎండ్రకాయ ఏమంటుంది? ఎండ్రకాయ అంటారు కదా. ఎండ్రకాయ కంటే తన తల్లి ట్రైనింగ్ ఇస్తుందంట ఒకరోజు. మనందరం కూడా స్ట్రైట్గా వెళ్ళాలి. ఏం చేయాలంట? మనందరం ఏం చేయాలంట? స్ట్రైట్గా వెళ్ళాలి తిన్నగా. సరే అని చెప్పి లైన్గా నుంచోబెట్టిందంట అన్నికి పిల్లలు. ఏంటంటే లైన్గా నుంచోబెట్టిందంట. రెడీ 1 2 3 అంటే ఇట్లా పోతున్నాయి. ఎట్లా పోతాయి? స్ట్రైట్గా పోయి ఎట్లా పోతాయి? ఇట్లా వంకరగా పోతాయి. అట్లాగా మన జీవితంలో వంకరగా పోకూడదు. ఏంటి చాలామంది చెప్తారు, ఏమైందండి అడ్డదారులు తొక్కుంటూ వెళ్ళాము, చెడ్డదారులు తొక్కుంటూ వెళ్ళాము, అట్లాగ వెళ్ళి పైకి వచ్చామంటారు. అలాంటి తప్పుడు మార్గాలు మనకు వద్దండి. మోసాలు, లంచాలు చూడండి. ఎంతోమంది మొన్న ఒక ఆయన చూసాను వీడియో. ఒక 40,000 జీతస్తుడు ఇంట్లో చూస్తే ఇంత చెలుపు నుండి అన్నీ 500 రూపాయలు కట్టలేదు డబ్బులు. దేని ద్వారా సంపాదించాడు? లంచున్నారు. ఒక దినాన్ని పాపం పండింది, పట్టుకున్నారు, మొత్తం లాక్కెళ్ళారు, ఆస్తి మొత్తం జప్తు చేస్తారు, ఉద్యోగం పీకేశారు, అన్నీ పోయింది. కాబట్టి ఒక దినాన్న పాపం అనేది పండిద్ది. ఏది విత్తుతావో మనుషులు అదే వస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పాపం పండే రోజు వస్తుంది. అందుకనే వంకర త్రోవలో మనం వెళ్ళకూడదు. నాకు చెప్పగా ఫిలిప్పీ 3:16 ఏమని రాసింది? ఒక్కర జనం మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వలె కనపడాలి. మీరు ప్రకాశంగా ఉండాలి. మీరు ఏ చీకటితనమో వంకరతనం అనేది ఉండకూడదని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నాం. అందుకనే యెషయా గ్రంథము 59:8 వాక్యం చూడండి. యెషయా 59:8. ఇవన్నీ రిఫరెన్స్ ఇస్తాను నేను. శాంత వర్తనమును వారు ఎరుగురు, శాంతి వర్తమానమును వారు ఎరుగురు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడను శాంతి నొందడు. ఈ వంకర త్రోవల్లో వెళ్ళేవారు అందరూ కూడా సమాధానం దొరకదు, వాళ్ళు శాంతి ఉండదు. ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, ఎంత సమకూర్చినా, ఎంత దాచినా, ఎంత ఉన్నవాడు వాళ్ళకి ఏముండదు. ముఖ్యంగా సమాధానం. చూడండి, చాలా మంది ధనవంతులు నేను చూశాను. చాలా మంది ధనవంతులు కోట్లతో ఆస్తుంది, కానీ రాత్రి అయితే వాళ్ళకి భయం, సమాధానం ఉండదు, నిద్ర ఉండదు. అందుకేం చేస్తారు? రాత్రి పూటలో ఆల్కహాల్ తాగుతున్నారు. ఏం చేస్తాను? ఆల్కహాల్ ఫుల్గా బ్రాండీ ఏం చేస్తారు? నైట్ తాగి ఏం చేస్తారు? హాయిగా బాగా మట్టిగా ఎంజాయ్ చేసి అప్పుడు నిద్రపోతారు. అప్పుడు వాళ్ళకి నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదండి. టెన్షను. ఆ డబ్బు ఏమైందో, ఈ బంగారం ఏమైందో, ఆ స్థలం ఏమైందో, ఈ ఆస్తి ఏమైందో, ఇవన్నీ ఎవడేం చేస్తాడు, ఎప్పుడు చంపేస్తాడు అని ఏమైందండి వాళ్ళకి భయం 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 భయం. అందుకే రాస్తుంది శాంత వర్తమానము వారు ఎరుగరు. శాంత వర్తమానం అంటే మంచి సమాధానకరమైన సమాచారం వాళ్ళకి తెలియదు. వారి నడవడిలో న్యాయమే కనబడదు, అన్యాయమే ఉంటుంది. వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచు వారు ఎవరు శాంతి నొందరు. కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మల్ని కలుసుకొనటం లేదు. వెలుగునొద్దకు మేము కనిపెట్టుకొనుచున్నాము కానీ చీకటే
ప్రాప్తిస్తుంది. ఇలాగ మనం చూసినట్లయితే ఇలాంటి జీవితం మనం చేయకూడదని మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ప్రత్యేకించి మనిషి నుంచి వేరు చేసి లోపల నుంచి వేరు చేసి పరలోక రాజ్యాన్ని క్రొత్త జన్మను మనకిచ్చి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అందుకని మనకి వంకరపురాలు ఉండాలా, ఉండకూడదా? అందుకే యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి నా ద్వారా తప్పితే తండ్రి వద్దకు ఎవడో రాడు అంటాడు. అందుకని మనకి జీవితంలో దేవుడు మనకు తిన్నని మార్గంగా స్ట్రైట్గా మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఆయన చూసుకొని లైన్ ఆఫ్ లెంత్లో ఆయన వెనకాల ఆయన అడుగుతాడు మన మాదిరిలో వెళ్తూ ఉండాలి. అప్పుడు మనం దారి తప్పుతామా? దారి తప్పం. అందుకని దేవుడు మనకి ఏం చేసిపోయాడంట? మాదిరి ఉంచిపోయాడు. ఏముంచిపోయాడంట? మాదిరి ఉంచిపోయాడు. ఎందుకంటే ఆ మాదిరిలో మనం నడిస్తే పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాం. ఆయన అడుగుజాల్లో మనం కాళ్ళు వేస్తే పర్ఫెక్ట్గా ఆయన ఏ స్థలానికి చేరినాడో ఆ స్థలాన్ని మనం కూడా చేరిపోతాం. నాలుగోది మనం చూసినట్లయితే ఖర్జూర వృక్షం అంటే అది నీతిని చూపిస్తుంది. ఏం చూపిస్తుందంట? ఖర్జూర వృక్షం అంటే ఏమని చూపిస్తుందంట? అది నీతిని చూపిస్తున్నట్లుగా మనం చదువుతాం. ఎందుకంటే ఖర్జూర వృక్షము ఎప్పుడు కూడా నీతిగా అది మోవేసినట్లుగా మనం చదువుతున్నాం. చదవండి. ఎన్నో వాక్యం? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొగవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, నీతిమంతులు ఖర్జూర మొగవేయుదురు, ఖర్జూర వృక్షం వలె మొగవేయుడు. ఖర్జూర వృక్షానికి చెప్పండి, పెద్ద మొవ్వు వస్తుంది. ఇంత మొవ్వు వస్తుంది, ఎన్నో కాయలు, దాని నిండా ఇంత పెద్ద పువ్వులు వస్తాయి. మొవ్వు అంటారు దాన్ని. ఇంత పెద్దగా వస్తుంది. అలాగే దాని చుట్టూ ఉంటాయి. అరబ్ దేశాల్లో, మనం యూరోప్ దేశాల్లో మన వీడియోలు చూడండి మీరు, ఆ చెట్లకి కాయలు ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. నేను మొన్న ఒకసారి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ హౌస్ ఒకటి పెట్టారు. కేవీఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగుండా పెట్టారు, వేదయాపాల్లో పెట్టారు. సరే వెళ్దాము ఒకసారి చూద్దాం అసలు ఏమని చూస్తే అన్నీ నేచురల్ ఫ్రూట్సే, అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. సరే వాటిని ఏం చేశాను, ఖర్జూర కాయలు తీసుకున్నాను. ఇంతంతలా ఉంది అది, ఇంతలా ఉంది. ఒకటి తింటే చాలు మనకి. ఇంతలావు, ఇంత పొడుగు ఉంది. కేజీ ఎంత అంటే 2000 చెప్పారు. కేజీ ఎంత? సరే ఒక 1/4 కేజీ నాయనని చెప్పాను నేను. నాకెట్టా షుగర్ ఉంది, ఎక్కువ తినకూడదు. నేను కూడా ఏదో తిందాం సరదాగా అని చెప్పేసి అసలు ఎట్లా ఉందంటే తింటుంటే అసలు మన వెన్నపూస తింటే ఎట్లా ఉండదు అంత టేస్ట్గా. అసలు అవి 2 తింటే బ్రేక్ఫాస్ట్ అవసరం, అంత తృప్తిగా అసలు దాన్ని ఆస్వాదిస్తుంటే తింటుంటే ఎంత టేస్ట్ ఉందంటే మనకి ఏ దేశంలో పండితే కానీ ఇంత లావు ఉంది, ఇంత పొడవు ఉంది. 1/4 కేజీకి ఎన్ని వస్తాయి? 4-5 వస్తాయి అంతే. 2000 రూపాయలు. అంజూరపు చెట్టు, అంజూరపు కాయలు ఉన్నాయి, అది కూడా కేజీ 2000 అంట. కేజీ 2000 కాదు, సారీ 4000 కేజీ. డ్రై ఫ్రూట్ అంజూరు పెద్దది కేజీ 4000, 1/4 కేజీ 1000 రూపాయలు. ఎంత ఘోరం. అయితే అసలు ఆ టేస్ట్ చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం కూడా ఆ నీతి ఎలాగ ఆ చెట్టు ఎలా వేసి ఎంతో విస్తారంగా పంట పండిద్దో అలాగే మనలో నీతి అనేది ఫలించాలి. ఏం ఫలించాలంట? నీతి అనేది ఏంటంట? ఫలించాలి. నీతి ఫలించకపోతే వేస్ట్. మన జీవితం యేసు రక్తంతో కడగబడిన తర్వాత, మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత, బాప్తిసాన్ని పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత, ఉపదేశాన్ని మనం పొందిన తర్వాత, దేవుని చేత మనం ఏర్పరచుకున్న మనము నీతిమంతులు ఏం చేయాలంటే ఫలాలు ఫలించాలి. ఏం చేయాలంట? ఫలాలు ఏం చేయాలంట? ఫలించాలి. అందుకని కీర్తన గ్రంథము 11వ కీర్తన 7వ వాక్యం చూడండి. 11వ కీర్తన 7వ వాక్యం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. దేని ప్రేమిస్తాడు? దేవుడు నీతిమంతుడు, ఆయన నీతినే ప్రేమిస్తాడు. అందుకని మనం కూడా ఎవరిని? నీతిమంతులు. మనం దేన్ని ప్రేమించాలి? నీతిని ప్రేమించాలి. మనలో ఏ ఫలాలు ఫలించాలి? నీతి ఫలాలే ఫలించాలి. నీతి ఫలాలు మనలో ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండే విధంగా మనము
చూసుకోవాలి. కాబట్టి ఖర్జూరపు చెట్లు మనం చూసినట్లయితే నీతిని చూపిస్తుంది, అనగా నీతి ఫలాలు ఫలించి ఒక చెట్టుగా కనబడుతుంది. అందుకని మనము కూడా మన జీవితంలో యెహోవా నీతిని ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతిమంతులుగా మనం జీవించాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. యెషయా 61:3లో కూడా దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవుడు మనకి నీతి అనే మస్తకి వృక్షం అని పేరు పెడుతున్నాడు. ఏ పేరు? నీతికి మస్తకి వృక్షములని పేరు. యెహోవా నాటిన చెట్లని దానికి ఏం చేస్తుండే ఆయన పేరు పెట్టించాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా. చెప్పనందరూ నీతిమంతులుగా ఉండాలి. యేసు ప్రభు పుట్టక ముందే నీతిమంతులని చెప్పారు ఆయన గురించి. ఎప్పుడంట? యేసు ప్రభు పుట్టక ముందే ఆయన ఏం చేస్తాడంట? నీతిమంతులని చెప్పి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం రాస్తుంది. సియోను కుమారి సంతోషించి ఉల్లసించు, నీ రాజు నీతిపరుడు. చదవమ్మా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో దేవుడు నీతిమంతుడిగా వస్తాడని ముందే రాస్తుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై గాడిద పిల్లెక్కి వస్తున్నాడు. కాబట్టి యేసు పుట్టక ముందు కానీ ప్రవచనం అనేది మనం చదువుతున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఒక నీతిమంతులుగా మార్చాలి. జగత్ పునాది వేయబడక ముందు మనల్ని ఏర్పరచుకొని ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా, వాక్యం ద్వారా నీతిమంతులుగా, పరిశుద్ధాత్మ ద్వారా నీతిమంతులుగా ఆయన మనల్ని పరిశుద్ధపరుచున్నాడు. కాబట్టి మనకి నీతి అని పేరు పెట్టించాడు. కాబట్టి యేసు నీతిమంతులుగా వస్తున్నాడు. అలాగే మనము ఎలా ఉంటా నీతిమంతులుగా మనము కనపడాలి. కాబట్టి దేవుని దగ్గర మనం మనకి జీవితంలో దేవుడికి నీతి అంటే చాలా ఇష్టము. అలాంటి ఒక నీతిమంతులుగా మనం కూడా కనపడటకు ప్రయాసపడాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే ఈ చెట్టు అనేది చూసినట్లయితే ఒక ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 16వ వాక్యం. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. ఇది కట్టబోయే దేవాలయాన్ని గురించి ఇచ్చిన కొలతలు ఏంటంట? కట్టబోయే దేవాలయం గురించి, ఇంకా కట్టబడాల ఈ దేవాలయం. కాబట్టి కట్టబోయే దేవాలయం ఇచ్చే కొలతలకి అక్కడ ఉండాల్సిన ఏంటి? దేవాలయం మీద ఉండాల్సిన ఖర్జూరపు చెట్లు రూపింపబడాలి. ఏమంట? ఖర్జూర చెట్లు రూపించడం అంటే దేవాలయం అంటే దేవుని యొక్క ఆలయం. దేవుని ఆలయంలో ఏముండాలంట? ఖర్జూరపు చెట్లు ఉండాలి. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే ఖర్జూరపు చెట్టు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం కూడా దేవాలయం ఉన్న మనము ఖర్జూరం అనే ఆశీర్వాదము మన జీవితాలు ఉండాలి. చాలా మంది విన్నాళ్ళలో సంఘానికి వస్తారు కానీ ఆశీర్వాదం లేదు. ఏమిటంట? ఏం లేదంట? ఆశీర్వాదం లేదు. ఇప్పుడు చాలా మంది నేను చూస్తాను, ఎప్పుడు కూడా ఎంతోమంది చూస్తుంటే కష్టపడకుండా డబ్బులు ఇచ్చేయాలని చూస్తారు, కష్టపడకుండా సంపాదించాలని చూస్తారు. పనికి మాలిన కొంతమంది ఏం చేస్తున్నారు? నువ్వు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు ఈ యాప్లు అని చెప్తున్నారు. ఈ యాప్లో నువ్వు ఇప్పుడు చేస్తే నువ్వు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు అన్న. ఇప్పుడు చంద్రబాబు కూడా ఏం చెప్తాడు? మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అని చెప్తున్నాడు ఆయన. ఇంకా అందరు ఇళ్లలో కూర్చుంటారంటే, ఇంక బయటికి వెళ్ళరంటే, ఇక బయటికి వెళ్ళరంటే ఇంకేం చేస్తారంట? ఇళ్లలోనే ఉంటారంట. అంటే కష్టం అనేది ఉండకూడదు. కానీ అలా ఉండకూడదు. మనం కష్టపడాలి, ఆశీర్వాదం పొందాలి. దేవాలయం అనే మన మీద ఎప్పుడు కూడా ఖర్జూరపు చెట్లు. ఏ చెట్లు అంట? అంటే ఖర్జూర గుర్తు, అంటే ఒక ఆశీర్వాదం గుర్తు మనం ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఆశ్రయించబట్టకు వారసులుగా మీరు పిలువబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉన్నాయంటే ఈ ఖర్జూరపు చెట్టు వల్ల మనం ఏం చేయాలంట? ఆశీర్వాదకరంగా మనము కనపడాలి. మొదటి రాజులు 6వ అధ్యాయం 29వ వాక్యం చదవండి. మొదటి రాజులు 6:29. మొదటి రాజులు 6:29 దేవాలయంలో రాసి ఉంది. ఇక్కడ 6:29.
మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. తెలుగులో రకరకాలుగా రాసేస్తుంది చెట్ల గురించి, ఇంగ్లీష్లో అయితే ఒకే మాట ఉంటుంది. ఇక్కడ చూస్తే రకరకాలుగా వచ్చేసింది. కాబట్టి తమల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కి ఉన్నారు. దేవాలయం మీద చూడండి ఎంతో చక్కగా వీటిని చెక్కారు. కారణం అంటే ఆ యొక్క చెట్టు ఒక ఆస్తరించబడిన చెట్టు, ఎప్పుడు ఫలించే చెట్టు, దానికి చావు అనేది ఉండదంట. ఏముండదంట? ఈ యొక్క ఖర్జూరపు చెట్టుకి చావు అనేది ఉండదంట. అది ఎప్పటికీ బ్రతికే ఉండదంట, ఎప్పుడు కాయలు కాస్తూనే ఉండదంట. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ఎప్పుడు చావు లేకుండా మనం ఏంటంట ఆశీర్వాదం అనేది మనలో పెరుగుతూనే ఉండాలి, కానీ ఏమాత్రం ఆగిపోరు. దేవుడు ఒకసారి మనం ఆశ్రయించండి, ఆశీర్వాదం అనేది మనలో పెరుగుతుంటుంది, అభివృద్ధి కలిగింది, కానీ ఏమాత్రం తగ్గదు. అందుకని మన అందరూ ఖర్జూరపు చెట్టు వలె ఎలా ఉండాలంట? ఆశీర్వాదం ఉండాలి. ఖర్జూరపు చెట్టుకి జీవిత కాలం అంతా కూడా ఏం చేస్తాడంట? బ్రతుకుతూనే ఉంటుంది, దానికి చావు అనేది ఉండదు. చదవండి కీర్తన గ్రంథము 92 కీర్తన 15వ వాక్యం. ఖర్జూరపు చెట్టుకి ఆశీర్వాదానికి ఏమన్నదంటే చావు అనేది ఉండదు. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా నుందురు. ముసలితనమందు చిగురు పెట్టుచు సారముగా ఉండి పచ్చగా ఉంటారు. అంటే మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి పెరుగుతూ ఉండాలి, కానీ తగ్గిపోకూడదు. ఆశీర్వాదానికి చావు అనేది ఉండకూడదు. అందుకని దేవుని బిడ్డని మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్న ఈ యొక్క ఆశీర్వాదకరమైన చెట్టు, దానికి చావు అనేది ఉండదు. అది ఎప్పటికి కూడా ఏమైందంట? పెరుగుతూనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మన జీవితంలో దేవునికి సన్నిధిలో ఎప్పుడు కూడా చావు లేని తనముగానే మనం కనపడాలి, పెరుగుతూనే ఉండాలి. ఎందుకంటే మోషేను మనం చూసినట్లయితే అతను చచ్చిపోయేటప్పుడు కూడా ఏ మాత్రం గుడ్డివాడుగానో లేకపోతే వినపడి చెవిటివాడుగానో మారలేదు. ఉపదేశకాండం 34వ వాక్యం రాసుకోండి, నేను చదువుతాను. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మందము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఏం లేదంట? దృష్టి మందము లేదు, సత్తువ తగ్గలేదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే కీర్తనలు ఏమని చదువున్నాం మనము? వారు ముసలితనం మంది ఏం చేస్తారంట? చిగురు పెడతారు. కాబట్టి మన అందరం కూడా ఖర్జూరపు చెట్టు వలె మనం ఎల్లప్పుడూ చిగురు పెట్టేవారుగా మనం కనపడాలి. ఎల్లప్పుడు కూడా మనము ఆశీర్వాదకరంగా మనం కనపడాలి. ఏ మాత్రం మనం బలిహీనలు కనపడకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఉన్నత స్థాయిలోనే ఉంచుతున్నాడు. కాబట్టి మనం కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అందుకనే మన అందరం కూడా ఎప్పుడు కూడా దేవునికి సన్నిధిలో ఒక ఆశీర్వాదకరంగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మనకి ఏ మాత్రం కూడా తక్కువ కానీ రాదు. అందుకని దేవుని పిల్లల మనము ఖర్జూర వృక్షం అనేది మనం చూసినట్లయితే ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటిగా ఖర్జూర వృక్షం అంటే ఏంటి? విజయానికి, సంతోషమైన సాదృశ్యం. 2 ఖర్జూర వృక్షం అంటే సౌందర్యమైన సాదృశ్యం. 3 ఖర్జూర వృక్షం అంటే చిన్నగా ఉంటుంది, వంకర క్రోలు ఉండవు. 4 ఖర్జూర వృక్షం అంటే నీతిని చిగురించేది. 5 ఖర్జూర వృక్షం అంటే అందరికంటే తీసుకోండి. దేవుని పెట్టిన మనందరం కూడా ఈ యొక్క ఖర్జూర మట్టలు ఎందుకు పట్టుకున్నారు? యేసు ప్రభుని ఊరేగించబడి అనేది మనం చూస్తున్నాం. ఈ యొక్క యేసు ప్రభు యొక్క ఆదివారం జరిగిన సంభవాలు మన అందరికీ తెలుసు. ఎందుకంటే మీ అందరూ ఎన్నో సంవత్సరాల వాక్యం ఉన్నారు. ఆదివారం ఆయన చేసిన కార్యాలు ఏంటంట? గాడిగా ఊరేగించబడ్డాడు, వచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఎవరిని చూసంట? యెరూషలేమా, నీకు సమాధాన సంగతులు నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికైనా తెలుసుకోలేకపోతున్నావు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం ఎరుగుతున్నావు అని ఆయన ఆ పట్టణాన్ని చూసి ఆ పట్టణం ఆయన అర్థం చేసుకోకపోవటం వలన ఆయన ఏం చేస్తాడంటే యెరూషలేం పట్టణాన్ని చూసి కన్నీళ్ళు వచ్చిందని. అందుకే వాక్యించిన మనందరం కూడా ఖర్జూర చెట్టు వలె, ఖర్జూర మొవ్వు వలె ఆశీర్వాదకుంటకును ఎల్ల కూడా విజయ ఉత్సాహంతో సంతోషంతో జీవించడానికి దేవుడు మనల్ని సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. సంతోషించి ఉత్సహించేదం విమోచన దినమాసన్నమే. సంతోషించి ఉత్సహించేదం విమోచన దినమాసన్నమే. వరుడెత్తు వచ్చు వేళలో మహిమలో ఆయన చూచెదము.
తీయును వరుడికు వచ్చు వేళలో మహిమలో ఆయన చూచెదము. తీయును వరుడికు వచ్చు వేళలో మహిమలో ఆయన చూచెదము. తీయును వరుడికు వచ్చు వేళలో మహిమలో ఆయన చూచెదము. స్తోత్రం. దేవుడు మన కూడా ఆశ్రయించండి. స్తోత్రించదమా. స్తోత్ర. యేసు ప్రభుని ఖర్చుర మట్ల పట్టుకొని ఊరిగించినట్లు గాని, ఖర్చుర మట్ల నేల మీద పరిచినట్లు గాని, వాటి మీద గాడి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఖర్జూర చెట్టు మొట్టమొదటి ఏం చెప్పండి? విజయానికి సూచన, సంతోషానికి సూచన. రెండో చెప్పండి, సౌందర్యం కలదు. మూడో చెప్పండి, చిన్నగా ఉండేది. నాలుగు చెప్పండి, నీటి చిగురించేది. ఐదు చెప్పండి, ఆశీర్వాదం. అందుకనే చావు లేనిదిగా ఆ చెట్టు కనబడుతుంది. మనముడు ఎప్పుడో ఖర్జూర చెట్టు వల్ల ఓవేసే విధంగా ఉంటాడు. దేవుడు సాయం చెట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర. చెప్పిన వాక్యానుసారం జీవించే దేవుడు కృపదించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర. పాటలో ప్రార్థన, సాక్ష్య వాక్యం కూడా ఆశ్రయించడానికి స్తోత్రించదమా. స్తోత్ర. వచ్చి వారిని లైవ్ లో ఆశ్రయించి వచ్చి కాపాడినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మజని స్తోత్రించదమా. స్తోత్ర. ప్రభు రాబోచిన పరిశుద్ధపరిచి ఆయన మహిమను రాకడికి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర. ప్రార్థించు. స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీకు పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించున్నామయ్యా. గడిచిన దినములన్నీ నీ కృపారెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడిన దయ కొరకు మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభా, నీ సన్నిధానంలో పునరుత్థాన దినమందు నీ సన్నిధానంలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఈ దినం విశేషంగా మట్టల ఆదివారంగా ప్రభా యేసయ్యా నీ సముఖంలో అయా యేసయ్యా నిన్ను ప్రభా ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నామయ్యా. దేవాయో మా ఇంతవరకు మా యొక్క ఆరాధన అంతటిని మీరు ఆశీర్వదించిన దయ కొరకు మీకు స్తోత్రం. పాటల ద్వారా నీ నామం మహిమ పొందుటకును ప్రభా అయా నీ యొక్క ఆత్మలో మేము ఆనందించడానికి ప్రభా నీలో సంతోషించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నామయ్యా. మీరు చేసినటువంటి మేళ్లను, ఉపకారములను ప్రభా నీ సన్నిధానంలో చేరి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును ప్రభా మీరు చేసిన మేళ్ళన్నింటినీ ప్రభా యేసయ్య మేము తలంచి అయా యేసయ్య మేము జీవించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. దేవా ఈ ఉదయకాలం సమయంలో ప్రభా మీ దివ్యమైన వాక్కు చేత మీరు మాతో మాట్లాడి ఉన్నారు కనుక ప్రభా ఈ యొక్క దినమందు ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృపని ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ యొక్క దినాల్లో మేము ఎల్లప్పుడూ కూడా ప్రభా ఖర్జూర వృక్షం వల్లే మేము జీవించవలనని మీరు మాకు బోధించున్నారు తండ్రి. మేము ఎల్లప్పుడూ సంతోషం కలిగిన వారముగా ఎల్లప్పుడూ జయం పొందుకునేటువంటి జీవితాన్ని చేసే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా తండ్రి. మాకు ఏ కష్టం వచ్చినప్పటికీ ప్రతి కష్టంలో కూడా అయ్యా మీరు మాతో కూడా ఉన్నారని ప్రభా విశ్వాసం కలిగిన వారముగా, ధైర్యం కలిగిన వారముగా జీవించుటకును ప్రభా సంతోషం కలిగిన వారముగా జయమును ప్రతి కార్యంలో జయమును పొందుకునేటువంటి జీవితాన్ని చేసే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. మేము ఎల్లప్పుడూ కూడా ఆత్మీయమైన సౌందర్యం కలిగి జీవించడానికి మీరు మాకు కృప దయచేయండి. మేము ఎల్లప్పుడూ కూడా ప్రభా వంకర త్రోవల్లో మేము నడవబడకుండా ప్రభా తిన్నని మార్గంలో మేము నడుచుటకును ప్రభా యేసయ్యా నీ యొక్క జీవము గల వాక్యంను చేత పట్టుకొని ఈ లోకంలో జ్యోతిని వలె ప్రకాశించే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా. మేము ఎల్లప్పుడూ నీతిమంతులుగా జీవించుటకును ప్రభా ఈ యొక్క ఆశీర్వాదంలోను పొందుకొని ఈ భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితాన్ని చేసే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. నిన్న వాక్యానుసారమైన జీవితాన్ని చేయటకును మాకందరికీ మీరు కృప దయచేయండి ప్రభా. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకు మీకు స్తోత్రం తండ్రి. లైవ్ లో ఉన్న బిడ్డల కొరకు మీకు స్తోత్రం. మీరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల చేతను భూ సంబంధమైన దీవెనల చేత మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు నింపుమని వేడుకొంచున్నామయ్యా. ప్రతి సమయమందు ప్రభా నీ కొరకు జీవించి ప్రభా నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ నీ మహిమగల రాకడ వచ్చినప్పుడు నిన్ను సంధించే కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభుని శ్రీ కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం మనకి లైవ్లో ఉన్న వారికి
పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడేయండి గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రం. దయచేసి